హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెన్షన్ మరియు గ్రాట్యుటీ అనేది వడ్డీతో సహా చెల్లింపులు అనేది అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. ఆలస్యమైన చెల్లింపులకు వడ్డీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ఒక కీలక ఉత్తర్వు అయితే జారీ చేసింది. దీని ప్రకారంగా పెన్షన్ లేదా గ్రాట్యుటీ చెల్లింపులు పరిపాలనా కారణాల వల్ల అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల ఆలస్యమైన మొత్తంపై జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ వడ్డీ రేటుతో సమానమైన వడ్డీని చెల్లించాలని అయితే నిర్ణయించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే విషయము. ఆలస్యానికి వడ్డీ నూతన ఆదేశాలు. ప్రభుత్వ సేవలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మరియు పెన్షన్లు, గ్రాట్యుటీ చెల్లింపులు సకాలంలో చేయకపోవడం వల్ల ఏర్పడిన ఆలస్యానికి వడ్డీ చెల్లింపు మరియు ఆ వడ్డీ రేటు పునఃపరిశీలన గురించి ఈ యొక్క నూతన ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అంటే పెన్షన్ లేదా గ్రాట్యుటీ చెల్లింపులో జాప్యం జరిగితే దానికి చెల్లించాల్సిన వడ్డీ రేటు గురించి ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. గత ఆదేశాలు ఒక విశ్లేషణ. ఈ నిర్ణయం తీసుకోవడానికి గతంలో జారీ చేసిన కొన్ని ప్రభుత్వ ఉత్తర్వులను రెఫరెన్స్‌గా అయితే తీసుకున్నారు. మొదటగా ఆదేశము రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లింపులో ఆలస్యమైతే వడ్డీ చెల్లించాలని ఇందులో నిర్ణయించారు. దీని ప్రకారం మొదట 3 నెలల తర్వాత నుంచి 1 సంవత్సరం వరకు 7% వార్షిక వడ్డీని, 1 సంవత్సరం మించి ఆలస్యమైతే 10% వార్షిక వడ్డీని చెల్లించాలి. వడ్డీని గ్రాట్యుటీ గ్రాట్యుటీ చెల్లించవలసిన నెల ముగిసిన తర్వాత నుంచి వాస్తవంగా చెల్లింపు జరిగే వరకు లెక్కించాల్సి అయితే ఉంటుంది. ఇక రెండవ ఆదేశం వడ్డీ చెల్లింపుకు కొన్ని షరతులు విధించారు. వడ్డీ మంజూరు సంబంధిత శాఖాధిపతి ఆమోదం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అప్రూవల్, ఆర్థిక శాఖ అనుమతితో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్‌తో ఉండాలి. క్రమశిక్షణాత్మక లేదా న్యాయ ప్రక్రియలు ఉన్నచో ఆ ప్రక్రియలు ముగిసిన తేదీ నుంచి మాత్రమే వడ్డీ అనేది చెల్లించాలి. ముఖ్యంగా ఆలస్యమైన పరిపాలనా కారణాల వల్ల మాత్రమే ఉండాలి. మూడవ ఆదేశం వడ్డీ రేటును 3 నెలల తర్వాత 1 సంవత్సరం వరకు 4.5% పర్ యానం, 1 సంవత్సరానికి మించి 5% పర్ యానంగా అయితే నిర్ణయించబడిందనమాట. అంటే పెంచడం జరిగింది. సో, నాలుగవ ఆదేశం భారత ప్రభుత్వం జీపీఎఫ్ వడ్డీ రేటును ఆదర్శంగా తీసుకుంది. ఐఎన్ అంటే పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ చెల్లింపుల్లో పరిపాలనా కారణాల వల్ల ఆలస్యమైతే జీపీఎఫ్ వడ్డీ రేటుకు సమానంగా వడ్డీ చెల్లించాలి. అంతేకాకుండా పరిపాలన తప్పిదానికి బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. కోర్టు ఆదేశాలు మరియు నూతన విధానం. కోర్టు ఆదేశాల ప్రకారంగా ఆలస్యమైన పెన్షన్ చెల్లింపుపై 9% నుంచి 12% వరకు వడ్డీ చెల్లించమని సూచనలు వచ్చినట్లుగా తెలిసింది. సో, మరి అందువల్లే ఈ మేరకు ప్రభుత్వము ఇకపై అన్ని సందర్భాలను పెన్షన్ లేదా గ్రాట్యుటీ సకాలంలో మంజూరు కాకపోయినా ఆలస్యం పరిపాలన కారణాల వల్ల అని స్పష్టంగా తేలితే మాత్రం ఆలస్యమైన మొత్తంపై జీపీఎఫ్ వడ్డీ రేటుతో సమానమైన వడ్డీనైతే చెల్లించాల్సి ఉంటుంది. నూతన విధానాలు, నిబంధనలు మరియు షరతులు. ఈ నూతన విధానానికి కూడా కొన్ని నిబంధనలు కూడా వర్తిస్తాయన్నమాట. ఇందులో మొదటిది అనుమతి తప్పనిసరి. వడ్డీ మంజూరు చేయటం సంబంధిత శాఖాధిపతి మరియు ఆర్థిక శాఖ అనుమతితో మాత్రమే జరగాల్సి ఉంటుంది. రెండోది విచారణల తర్వాత క్రమశిక్షణాత్మక లేదా న్యాయ విచారణలు ఉన్నచో ఆ ప్రక్రియలు ముగిసిన తర్వాతే వడ్డీని లెక్కించాలి. ఇతర ముఖ్య అంశాలు పెన్షన్ పత్రాలు. పెన్షన్ పేపర్లను అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి అయితే పంపాలి. క్లాస్ 4 ఉద్యోగుల పెన్షన్ పత్రాలను ఆడిట్ ఆఫీసర్ ద్వారా పరిశీలించాలి. ప్రొవిజనల్ పెన్షన్ తాత్కాలిక పెన్షన్ సకాలంలో మంజూరు కావాలని ఆదేశం. గ్రాట్యుటీ చెల్లింపులు క్రమశిక్షణాత్మక లేదా న్యాయ విచారణలు పూర్తయిన తర్వాతే ఏపీ ఆర్‌పిఆర్ 1980 రూల్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ పెన్షన్ రూల్స్ ప్రకారంగా జరగాలి.
ప్రస్తుత పరిస్థితి పెన్షనర్ల ఆవేదన. ఈ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ చాలామంది పెన్షనర్లకు బెనిఫిట్స్ చెల్లింపుల్లో సకాలంలో అమలు జరగడం లేదని విచారణ వ్యక్తమవుతోంది. ఇప్పటికే సంవత్సర కాలం పైబడి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ చెల్లింపులు ఇంకా జరగలేదు. ఎన్కాష్మెంట్ ఆఫ్ ఈఎల్స్, ఎన్యువల్ లీవ్స్‌కు చెల్లింపులు కూడా జరగలేదు. అలాగే ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ చెల్లింపులు కొంతమేరకు జరిగాయి. జీపీఎఫ్ చెల్లింపులకు వడ్డీ నిర్ణయం పట్టికను సకాలంలో జారీ చేయకపోవడం వల్ల కూడా చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. ఈ మేరకు ఈ ఉత్తర్వు ప్రకారంగా పైన పేర్కొన్న పెండింగ్‌లో ఉన్న చెల్లింపులన్నీ వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరపున డిమాండ్ అయితే చేస్తున్నారు. ఉత్తర్వులను జారీ చేయడమే కాక వాటిని గౌరవప్రదంగా చూసి సకాలంలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రభుత్వ పెద్దలు, అధికారులు మర్చిపోరాదని వారు నొక్కి చెబుతున్నారు. ఇది పెన్షనర్ల హక్కు మరియు వారికి జరగాల్సిన వారికి న్యాయం అయితే జరగాలి అనైతే రావడం జరిగింది.